నమస్తే అండి, నేను మీ పవన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు నో ఫియర్ నో లిమిట్స్ అనే కాన్సెప్ట్ తోటి కిక్ బాక్సింగ్ పోటీలు మన లుల్లు మాల్ కేపీహెచ్బిలో జరిగాయన్నమాట. సో ఇక్కడ మాల్లోనే వీళ్ళు ఈ అరేంజ్మెంట్ చేశారు. ఇట్లా పెద్ద రింగ్ ఒకటి వేశారు, బాక్సింగ్ రింగ్. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పడుకున్నారు కదా, వాళ్ళతోటి ఆర్గనైజర్స్ చిన్న యాక్టివిటీ చేయించి గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. వన్స్ ఆ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వెంటనే రింగ్లోకి ఆర్గనైజర్స్ అట్లాగే జడ్జెస్ దీనికి సంబంధించిన వాళ్ళందరూ ఈ ఈవెంట్ స్టార్ట్ చేయడానికి రింగ్లోకి వెళ్ళారనమాట. సో చిన్న ఫోటో సెషన్ కూడా అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రింగ్లో పార్టిసిపెంట్ ఆల్రెడీ వచ్చేసాడు. చూడ్డానికి కొంచెం చిన్న ఏజ్ వాళ్ళలాగానే ఉన్నారు, కాకపోతే వీళ్ళందరూ వెల్ ట్రైన్డ్ బాక్సర్స్ అనమాట. వీళ్ళు కిక్ బాక్సింగ్ శిక్షణ పొందిన వాళ్ళు. ఇది చూడండి, ఇది ఫస్ట్ మ్యాచ్లో ఇద్దరు తలపడుతున్నారు, హోరాహోరీ నడుస్తుంది. పైన నుంచి జనాలందరూ అరుపులు కేకలు, వీళ్ళు ఇలా కొట్టుకుంటుంటే, అంటే ఇలా కిక్ బాక్సింగ్ చేస్తుంటే జనాలు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. వాళ్ళు అరిచి బాగా వీళ్ళని ఎంకరేజ్ చేశారు. ఇట్లాగే అంటే చాలా సెట్స్ ఉంటాయి. అంటే ఈ సెట్లో వీళ్ళిద్దరు పార్టిసిపెంట్స్, అట్లాగే నెక్స్ట్ సెట్లో ఇంకొకళ్ళు ఇద్దరు, అట్లా ఎన్ని సెట్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు కానీ, బట్ ఈ సెట్లో గెలిచిన ఒకరిని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు, అట్లాగే నెక్స్ట్ సెట్లో గెలిచిన ఇంకొకరిని నెక్స్ట్ సెట్కి పంపిస్తారు. అలా వీళ్ళ పోటీలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది వెరీ ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. చూడండి పైన నుంచి జనాలు అయితే అసలు నిన్న సాటర్డే వీకెండ్ కావడం మూలన జనాలు విపరీతంగా వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే మన చిన్నప్పుడు, అంటే ఎస్పెషల్లీ 90s కిడ్స్ WWF ఇలాంటివన్నీ చూసేవాళ్ళు, కానీ నవేడేస్ నాకు తెలిసి పెద్దగా అవి కూడా చూడట్లేదు. బట్ ఇలా ఒక WWF లాంటి రింగ్లో ఇలా కిక్ బాక్సింగ్ చేయడం అనేది కొంచెం అంటే కొత్తగా అని అనిపించవచ్చు. అట్లాగే 90 కిడ్స్ వాళ్ళకైతే ఇది రియాలిటీలో ఇప్పుడే చాలామంది చూస్తున్నారని చెప్పారు. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఫస్ట్ సెట్ అయిపోయింది. ఆ ఇద్దరిలో ఈ అబ్బాయి గెలిచాడు. ఇతనికి ఆర్గనైజర్స్ ట్రోఫీ లాంటిది ఏదో ఇస్తున్నారు. మళ్ళీ అగైన్ ఈ అబ్బాయి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తాడు. సో మళ్ళీ ఇది సెకండ్ సెట్ అనమాట, అంటే మళ్ళీ డిఫరెంట్ ప్లేయర్స్, ఇది సెకండ్ సెట్ నడుస్తుంది. మళ్ళీ దీనిలో గెలిచిన వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు. ఇట్లా ఆద్యంతం అది నాకు తెలిసి 10-11 నైట్ 10-11 వరకు అవుతుందని అన్నారు. బట్ నేనైతే వచ్చేసాను ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత. సో చూడండి వీళ్ళు ఎలా కిక్ బాక్స్ చేస్తున్నారో. సో నేనైతే వచ్చేసాను. ఓవరాల్గా నా సాటర్డే నేను ఇక్కడ లుల్లు మాల్లో స్పెండ్ చేశాను. ఇది ఒక మంచి ఈవెంట్. ఫైనల్ అయితే 15th నాడు జరుగుతుంది, June 15th. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళదలుచుకోవచ్చు. ధన్యవాదాలండి నా వ్లాగ్ చూసినందుకు. నమస్తే, మీ పవన్.